హలో ఫ్రెండ్స్, ఈరోజు కారం వేయకుండా బెండకాయ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని ఇందులోకి నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే సరిపడా నీళ్లు పోసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే 1 లీటర్ మీద 1/2 లీటర్ నీళ్ళని పోసి ఇందులోనే కట్ చేసిన బెండకాయలు వేయాలి. ఒక బెండకాయని 2గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. వేయించి పొడి చేసుకోండి మిరియాలని. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించాలి. బెండకాయలు ఉడికేంత వరకు కూడా మరిగించుకోవాలి. బెండకాయలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయగానే పైకి నూనె చిల్లకుండా ఇలా మూత అడ్డు పెట్టుకోవాలి. అలాగే వెల్లిపాయలు వేసుకోండి. వీటిని పొట్టు తీసి లైట్గా నల్లగొట్టి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ రసంలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. తాలింపులో అయినా సరే, రసాన్ని మరిగించేటప్పుడు అయినా సరే వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.